అమ్మా ఇది కొంచెం చదువు పెట్టమ్మా మాకు. అందుకే నాకు ఈ చదువు రాని వాళ్ళంటేనే అస్సలు నచ్చదు. చదువుకోకపోతే ఇలానే ఉంటుంది. ఆ బట్టలు చూడవే ఎలా ఉన్నాయో. పూరుగా పుడితే ఇలాగే ఉంటుంది. అందుకు నేను పూరిగా పుట్టకూడదు. ఇదిగో పుడితే ఇలాగే ఉంటుంది. గాయ్స్ ఒకసారి వినండి. మీకేమన్నా కంప్లైంట్స్ ఉంటే కింద రిసెప్షన్లో కంప్లైంట్ బాక్స్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీకున్న కంప్లైంట్స్ అక్కడ వేయండి. టుమారో కల్లా సాల్వ్ అయిపోతాయి. ఓకేనా? బ్రేక్ టైమే కదే, ఎంత చదువుతావు? బుక్ ముయ్యు. నా లైఫే వరస్ట్. ఈ ఎగ్జామ్స్తో చచ్చిపోతున్నా. అవునువే బాబు, ఫస్ట్ అసలు ఆ ఎలిటెడ్ పీపుల్ మొత్తాన్ని తీసేయాలి. నిజమేనే బాబు, క్లీనింగ్ ఏం బాగా చేయట్లేదు. దీనికన్నా మిషన్సే బెటర్. ఓకే గైస్, మరి కంప్లైంట్ చేద్దామా? యా షూర్. ఓసే నాది కూడా రాయవే. నాది కూడా. ఇలా అయిపోయానేంటి నేను, అసలు వాచ్మెన్గా అయిపోయానేంటి. హే హేమలత, జ్ఞాపిక నేనువే. ఏ సుప్రియ నేనువే. ఏంది నేను ఇలా మారిపోయాను? నా చేతిలో చీపురు ఉండడం ఏంటి? నా బట్టలు ఏంటి? నా వాలకం ఏంటి? అమ్మా ఏం ఉడవటం అది? అసలు నీట్గా ఉడుస్తున్నావా? చూడు అక్కడ. నేనేంటి ఇంత పేదరికంగా అయిపోయాను? బాగా ఆకలేస్తుంది. ఏదైనా కొనుక్కొని తింటాను. అప్పమ్మ ఏం కావాలి? అక్క ఏమున్నా ఒకసారి చెప్తారా? 50 రూపీస్ లేస్ ఉన్నాయి, 70 రూపీస్ బిస్కెట్ ఉంది, 100 రూపీస్ చాక్లెట్ ఉంది. ఏం కావాలమ్మా నీకు? మా దగ్గర 20 రూపీసే ఉన్నాయి. ఇప్పుడు ఎలా? సరే అయితే వెళ్ళిపోదాం. ఎక్స్పీరియన్స్ చేసే వరకు తెలియలేదు ఆ పెయిన్ ఎలా ఉంటుందో. ఊరికనే జడ్జ్ చేయడం కాదు, ఆ ప్లేస్లో ఉంటే తెలుస్తుంది ఒరిజినల్ పెయిన్ ఏంటో. అవును ఫ్రెండ్స్, ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళంతా సఫర్ అయి ఉంటారనేది. ఏంటి షాక్ అయ్యారా? అవును మ్యామ్, మీకెలా తెలుసు? నేనే ఆ మ్యాజిక్ బాక్స్ని కంప్లైంట్ బాక్స్గా మార్చాను. ఎందుకు మ్యామ్? మీకు తెలియాలి కదా, మీ రూడ్ బిహేవియర్ వల్ల వాళ్ళు ఎంత సఫర్ అయ్యారో మీకు అర్థమవుతుందా? ఇప్పటికైనా మీరు వాళ్ళ బాధను అర్థం చేసుకున్నారా? అవును మ్యామ్, ఇప్పటి నుంచి అందరితో మంచిగా ఉంటాం మ్యామ్. ఓకే మ్యామ్.